I'm asking about this bike only. Okay. I'm not going to ask you a personal life. So hi friends, welcome to my YouTube channel. So he is my first customer. So this is the first episode. Like ఫ్రెండ్స్, మీరు అతి తక్కువ ధరలో R15 ఏ మధ్యవర్తి లేకుండా తీసుకోవాలని చూస్తుంటే ఈ వీడియో మీకోసమే. వీడియోలో పూర్తిగా వివరాలు మొత్తం చెప్పడానికి ప్రయత్నం చేశాను. కాస్త లెంతీగా అనిపించినప్పటికీ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు మీకు వివరాలన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి. ఓకేనా? ఇదే వెహికల్ మీ కళ్ళ ముందు ఉంచినాను. సో ఓనర్ ఎక్కడ ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. ఇది మీకు హాట్ ప్రైజ్ అనమాట, హాట్ కేక్ లాంటిది. ఎందుకు అంటే మీకు 2018 వెహికల్ 139 రూపీస్ అంటే 1,39,000 రూపాయలకు అమ్ముతున్నారు. సో అది ఎప్పుడు మీరు మధ్యవర్తితోటి లేకుంటే ఇంకెక్కడైనా చూస్తే, మీరు కస్టమర్ దగ్గర నుంచి కొంటే తప్పకుండా మీకు 10 నుండి 20,000 రూపాయల నుండి 30,000 దాకా కూడా తక్కువకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటారా? ఎందుకంటే అంతేనండి, మధ్యవర్తి ఉంటే వాళ్ళ స్వార్థానికి ఆలోచిస్తారు చాలామంది. బిజినెస్, ఇది బిజినెస్, వ్యాపారంలో నష్టానికి ఎవరు అమ్ముకోరు. ఈ రోజులలో డబ్బు మీద ఆశ ఇంకా ఎక్కువైంది. సో అందుకోసమని నేను చెప్పేది ఏంటంటే, ఇది చాలా మంచి. నా దగ్గర డబ్బు లేవు, నా దగ్గర డబ్బు ఉంటే నేనే కొనేవాడిని. సో ఇది చాలా మంచి ప్రైస్. ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది, మంచి ఫిట్ అండ్ ఫినిష్. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ లేవు. నేను ఒక చిన్న మైనర్ చూపించినాను కదా, సీట్ దగ్గర చిన్న మైనర్ అంతే. అదంత ఇంపార్టెంట్ కూడా కాదు, పైకి కనిపించేది కూడా కాదు. ఓకేనా? సో అది. ఇక చైన్ ఒకటి లూజ్ ఉంది, చైన్ టైట్ చేస్తే సరిపోతుంది. చైన్స్ ప్యాకెట్ అంటే ఏం డ్యామేజ్ కాలేదు, చైన్ నీట్గా ఉంది. కాకపోతే వాళ్ళు తక్కువ యూజ్ చేస్తారు. యువర్ స్టూడెంట్ రైట్ బ్రదర్? Yes, I'm a student. Student. Yeah, I'm a student. What you education? I'm a student of BTech Triple E. Okay. Triple E. He is studying. ఆయన పర్సనల్ విషయాల గురించి ఆయన ఏదో వెళ్తున్నాడు. సో వేరే కంట్రీకి వెళ్తున్నాడు. సో దాని గురించి ఆయన బండి అమ్మాలనుకుంటున్నాడు.
సో అదే విషయం, బండి అయితే చాలా నీట్గా ఉంది. సో ఎక్కడ కూడా ఏ స్క్రాచ్ కూడా లేదు, డ్యామేజ్ కాదు, కింద పడింది కాదు, సో ఏ స్క్రాచెస్ అయితే లేవు, నీట్గా ఉంది బండి. ఇంజన్ కూడా బాగుంది, బీటింగ్ కూడా నేను మీకు వినిపిస్తాను, మీరు విన్నారు ఆల్రెడీ. ట్రయల్ కూడా రైడ్ కూడా పోయించినాం మనం, ఇదే విషయము. సో మీరు చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది బండి. ఓకేనా గైస్, ఇంకా అంతే. ఇంకా వీడియో మళ్ళీ లెంగ్త్ ఎక్కువ అయిపోతే కూడా ఎవరు చూడరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ నా ప్రయోగము మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రాముఖ్యంగా. ఎందుకంటే కొనాలనుకునే వాళ్ళకి తక్కువ ధరలో మనం వెహికల్స్ ఇప్పించగలుగుతాం. నేను ఏ విధమైన ఫీజు తీసుకుంటలేను. డిడ్ యూ గివెన్ మీ ఎనీథింగ్ మనీ? No, nothing. నథింగ్, ఏమీ ఇవ్వలేదు, నేనేం తీసుకుంటలేను. సో ఇది వనస్థలీపురం, నేను దగ్గర ఒక 1 hour జర్నీ చేసి నేను ఇక్కడికి వచ్చిన, నేనేమి తీసుకుంటలేను. నా టైం స్పెండ్ చేసిన నా ఛానల్ గ్రోత్కి, నాకు పేరు రావటం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. సో కొనే వాళ్ళ దగ్గర నుంచి అయితే కొనే వాళ్ళు ఎవరో కూడా నాకు సంబంధం ఉండదు. సో మీలో ఎవరో ఒకరే ఉంటారు. కాబట్టి నేనైతే వీళ్ళకి కమిషన్ ఇస్తలేను, నేను కమిషన్ తీసుకుంటలేను. కేవలం మన ఛానల్ ద్వారా 10 మందికి బండ్లు మంచి ధరకి అందించడమే నా ఉద్దేశం. సో ఫ్రెండ్స్, వర్షం వచ్చింది కదా, చిన్న బ్రేక్ తీసుకున్నాము. సో బైక్ అయితే ఇది చూసుకోండి మళ్ళీ ఒకసారి. బైక్ అయితే ఇది, ఎక్కడా కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవు. ఓకేనా. లాక్, హీఈస్ మై ఫస్ట్ కస్టమర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్. సో మనం అడుగుదాము, యాక్చువల్లీ ఆయనకు తెలుగు కానీ, డిడ్ యూ నో హిందీ? No, only English. ఓన్లీ ఇంగ్లీష్? Only English, yeah. ఓకే ఈ నో ఇంగ్లీష్ ఓన్లీ. సో ఆయన ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారంట, చాలామందికి అర్థమవుతుంది. సో మాట్లాడదాం ఆయన అడిగి. సో హౌ యూ ఫీలింగ్ బ్రదర్? యూ This is the best 150cc bike ever you can ride. ఓకే, వాట్ అబౌట్ మైలేజ్? The mileage you can get above 45. Per 45? liter. Per liter, yeah. ఓకే 45 kilometer per liter. ఓకే. వాట్ ఈస్ ద టాప్ స్పీడ్ డిడ్ యూ రీచ్ ఎనీ టైమ్? డిడ్ యూ ట్రై? 120. 120? 120 this. He drives 120. So this is a super bike actually. So and share with my subscribers your feeling with R15. It's a very 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 nice bike. See, if I was staying more here in India, I will not sell it. Okay. I will keep it. But because I'm going back to my country, so I need to sell it. That's why. సో హీ ఈజ్ గోయింగ్ టు, ఆయన వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నాడు. సో అందుకోసమని అమ్మేయాలనుకుంటున్నాడంట. సో యువర్ ద సెకండ్ ఓనర్, రైట్? Yes, I'm the second one. Second owner. So and tell me about any repairs or something is there in a bike? No, nothing there. Nothing. సో ఏ రిపేర్లు అయితే లేవని చెప్తున్నాడు. సో ఫస్ట్ మీ యువర్ గుడ్ నేమ్? Al Maqdad. Al Maqdad. Yeah. ఓకే, Al Maqdad. నైస్. సో బైక్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది. ప్రైస్, టెల్ మీ అబౌట్ ది ప్రైస్. So I bought మోడల్ బ్రదర్? 2019. 2019. ఓకే. మీరు మధ్యవర్తుల దగ్గరికి వెళ్తే, షోరూమ్స్ దగ్గరికి వెళ్తే ఏ ప్రైస్ ఉంటుంది అది కూడా చూసుకోండి. తర్వాత మీరు కస్టమర్ తోటి డైరెక్ట్గా డీల్ చేసి తీసుకుంటే మీకు ఇంకొంచెం తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంటుంది. అదే మధ్యవర్తి దగ్గర నుంచి తీసుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఎక్స్ట్రా డబ్బు పెట్టాల్సి వస్తుంది. సో అది ఆలోచన చేసుకోండి. అండ్ టెల్ మీ బ్రదర్, ఎనీథింగ్ ఎల్స్? Nothing else Nothing else? to say. So if you riding this bike, how you feel? It's a very comfortable bike. Some people thought this situation would be difficult. It's not difficult. So it's very comfortable. ఓకే. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. ఓకే. సో మనం
ఎక్కువ ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా మనం త్వరగా మనం బైక్ అనేది రైడ్ రివ్యూ చేసి ఇంజన్ ఎట్లుంది, పర్ఫార్మెన్స్ ఎట్లుంది, బ్రేక్స్, తర్వాత సస్పెన్షన్ ఎట్లుంది అనేది ఒకసారి క్విక్గా చూసేద్దాం. చూసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆయనతో మాట్లాడి ఫైనల్గా బైక్ని చూపించేసి మళ్ళీ మీకు వీడియో మీ దాకా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది నేను ఒకసారి బయటికి తీస్తాను బండి. నేను ఓపెన్గా చెప్పేస్తా బ్రదర్, ఎక్కడ ఏదైనా ఏమైనా ఉంటే కూడా నేను ఓపెన్గా మాట్లాడేస్తాను. వర్షం పడింది కదా, వర్షానికి ఇంకా సెక్సీగా కనిపిస్తుంది బండి. సో actually this is the bike, you can hear sound also, engine sound also. ఎక్కడ కూడా స్క్రాచెస్, డ్యామేజెస్ అయితే ఏమీ లేవు. అండ్ చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ నుంచి. సో ఇది ఫ్రంట్ నుంచి లుక్ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ ఇట్లా ఏమీ లేవు. సో బాడీ కూడా ఫిట్ అండ్ ఫినిష్ నీట్గా ఉంది. ఎక్కడా కూడా లూజ్ అనేది ఏమీ లేవు. సో ఒకటి ఏంటంటే ఇక్కడ సీట్ దగ్గర చిన్న ఇది నేను చెప్తున్నాను, ఎంత నిజాయితీగా చెప్తున్నాను, ఇది ఒక్కటి చిన్నది అంతే, మైనర్. అది చాలా అంత మైనర్ అంతే. ఓకే, మొత్తం కూడా బండి మొత్తం నీట్గా ఉంది, సూపర్ ఉంది. చాలా స్క్రాచెస్ కూడా ఏం లేవు, జస్ట్ ఇది ఏం లేదు, నార్మల్. ఓకేనా? బండి అయితే నీట్గా ఉంది. బ్రేక్స్ కూడా మంచి కండిషన్స్ ఉన్నాయి. మీకు తెలిసిందే ఇది బైబ్రీ బ్రేక్స్ తోటి వస్తుంది. సో బండి చూడొచ్చు. సో బ్రదర్, విల్ గో ఫర్ రైడ్. Yeah, let's go. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బండి మనం రైడ్ చేసేసి వద్దాం. ఓకేనా? బండి మాత్రం చాలా నీట్గా ఉంది. చూసిన ఎంత నీట్గా ఉందంటే చాలా బండి జంప్ చేస్తుంది. క్లచ్ బాగా నీట్గా ఉంది. ఇంకా చూద్దాం. బండి చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. బ్రేక్స్ చూడొచ్చు. మీకు ఇది కొంచెం అగ్రెసివ్ పొజిషన్లో ఉంటుంది కదా. సో బైక్ చాలా అగ్రెసివ్ పొజిషన్లో ఉంటుంది. చూసుకోవచ్చు. తమ్ముడు, ఎట్లయిందిరా బైక్? ఎట్లా అనిపిస్తుంది బైక్? బాగుందా? థ్యాంక్ యూ. సో కాల్ కింద పెట్టకుండా తిప్పడానికి ట్రై చేస్తా. ఎస్,
ఓకే, సో బండి చాలా నీట్గా ఉంది. ఇటేనా మనం వచ్చింది? ఎస్, చాలా బాగుంది ఫ్రెండ్స్. బండి మాత్రం చాలా నీట్గా ఉంది. ఎస్, యాక్చువల్లీ ఈ బైక్ ఏదైతే ఉందో దీన్ని మనం రైడ్ చేయాలంటే వేరే లెవెల్ ఉంది అసలు. దీన్ని ఈ చిన్న చిన్న రోడ్లలో మనము ఏమాత్రం కూడా టెస్ట్ చేయలేము. బట్ బండి మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, మంచి కండిషన్లో ఉంది. ఏదైనా మీరు బండి వచ్చి చూసుకోవచ్చు. ఓనరు ఇక్కడనే ఉన్నాడు, మీరు చూసుకోవచ్చు. సో ఓనరు 1,30,000. 1,30,000. Yes. సో 1,30,000 రూపాయలు చెప్తున్నాడు. ఓకే, సో నెంబర్ ఇస్తారు, నేను నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ బండి సేల్ అయిన తర్వాత మాత్రం నెంబర్ డిస్క్రిప్షన్లో నుంచి తీసేస్తాను. సో ఇది చూసుకోవచ్చు, టైర్స్ అండ్ బాడీ. బండి అయితే చాలా సూపర్గా ఉంది, నీట్గా ఉంది, కండిషన్ మంచిగా ఉంది. సో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూద్దాం అది కూడా మనం. ఎస్, ట్రిప్ మీటర్. ఎస్, ఓకే ఓకే 30,000. ఓకే, 30,400 కిలోమీటర్స్ తిరిగింది. ఓకేనా, సో చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. బండి నీట్గా ఏ విధమైనటువంటి లుక్తో ఉందో, చాలా అగ్రెసివ్ పొజిషన్ ఉంటుంది. ఓకే, చూడొచ్చు. ఎస్, సో ఇది బైక్. సో బ్రదర్ కూడా ఇంట్రెస్ట్గా వచ్చి చూస్తున్నారు, పని మానేసి మరి. సో ఓకే, బండి అయితే ఇట్లా ఉంది. సో టెల్ మీ, స్మాల్ రిపేర్ ఆల్సో నాట్ దేర్, రైట్? ఇట్స్ దేర్ ఎనీథింగ్? Nothing there, as you said, the bike. Yeah. So it's in neat condition. You don't need to spend anything in it. ఎస్, మీరు ₹1 కూడా పెట్టవలసిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి. సో ఐ థింక్ చైన్ ఈజ్ లూజ్, నీడ్ టు ఫిక్స్ టైట్. ఎస్, సి, చైన్ ఈజ్ లూజ్. యూ నీడ్ టు టైట్ దట్ వన్ ఓన్లీ. వీల్స్ ఉన్నాయి, చైన్ ఏం పోలేదు, చైన్స్ ప్యాకెట్ ఏం పోలేదు, అది లూజ్ ఉంది. సో బ్రదర్ ఎప్పుడో ఒకసారి తక్కువ తిరుగుతారంట, చూడొచ్చు. 2019 మోడలు, 30,000 మాత్రమే తిరిగింది, 50 మైలేజ్ వెహికల్ అయినప్పటికీ. సో ఎందుకంటే ఇది చాలా తక్కువ తిరిగింది అనమాట. సో చైన్ మాత్రం నీట్గానే ఉంది, అదేం కాలేదు. చైన్స్ ప్యాకెట్ జస్ట్ చైన్ బిగిస్తే సరిపోతుంది. అండ్ దట్స్ ఇట్, రైట్ బ్రో? టెల్ మీ ఫైనల్ ప్రైస్. కమ్ హియర్, వెరీ నైస్ హియర్. Yes. So the final price will be 1,20,000. 1,20,000 rupees because of our channel, and he is very impressed. Special price for your customers only. Yes, yes. సో మీరు అర్థమైందని అనుకుంటున్నా. ప్రైజు తగ్గుతుంది మేబీ అనుకుంటున్నాను నేను, తగ్గిస్తారు. ఎందుకంటే మీడియేటర్ లేరు కదా, సో మీడియేటర్ లేరు కాబట్టి మనకు తగ్గే అవకాశం ఉంది. బ్రదర్, ప్రైజ్ to decrease any something discount like The bike price. so, If someone interested on buying the bike, he can come and we can discuss it. yeah. Okay. So మీరు
తప్పకుండా రండి, వచ్చి మాట్లాడని చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి, దయచేసి టైంపాస్కి మాత్రం రావద్దు ప్లీజ్. ఆ విషయం మాత్రం నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఎవరు టైంపాస్కి రావద్దు. వనస్థలీపురంలో వెహికల్ ఉంది. సో వనస్థలీపురం వచ్చి మీరు కాల్ చేస్తే బ్రదర్ వచ్చి మేము పికప్ చేసుకొని బైక్ అయితే చూపిస్తాడు. సో బైక్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఓకేనా గైస్, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్ సేఫ్. బాయ్. Subscribe to the channel, like and share. Yes. Videos. థ్యాంక్ యూ. Mike, see you. గుడ్ లక్.